హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను నా ఫేస్ మీదే మేకప్ వేసుకొని చూపిస్తున్నాను. ఇది ఒక పార్టీ మేకప్ స్టైల్ అనమాట. నా ఫేస్ మీద చూస్తే చాలా పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, ఇంకా చాలా ట్యాన్ మొత్తం కనిపిస్తుంది. సో ఫస్ట్ మేకప్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం బ్లెండర్స్ ఏవైతే యూజ్ చేస్తామో ఆ బ్లెండర్స్ని తీసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం వాటర్లో డిప్ చేసి స్క్వీజ్ చేయాలి, గట్టిగా స్క్వీజ్ చేసి అది కొంచెంసేపు పక్కన పెట్టేసిన తర్వాతనే మనం యూజ్ చేయాలి. లైక్ ఒక 10-20 మినిట్స్ దాకైనా కనీసం అది డ్రై అవ్వాలి. నార్మల్లీ అయితే ఒక 2 అవర్స్ ఉంచాలి. ఇంకా ఎమర్జెన్సీ టైంలో ఒక 10 మినిట్స్ అయినా కొంచెం డ్రై చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఫేస్ మీద చాలా ట్యాన్ ఉంది కాబట్టి నేను చాలా డర్ట్ ఉంది, సో అందుకని ఒక టిష్యూ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వెట్ టిష్యూ అనమాట. టిష్యూని త్రూ అవుట్ మై ఫేస్ కొంచెం రబ్ చేస్తున్నాను. వన్స్ మనం టిష్యూని యూజ్ చేసిన తర్వాత మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ తెలుస్తుంది. వెట్ టిష్యూసే యూజ్ చేయాలి. వెట్ స్కిన్ టిష్యూస్ దొరుకుతాయి, చాలా బ్రాండ్స్లో దొరుకుతాయి అండ్ చాలా వెరైటీస్లో దొరుకుతాయి. ఇది వచ్చేసి లెమన్ ఫ్లేవర్ అనమాట. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అది వన్స్ అప్లై చేయగానే. చాలా మటుకి ఆయిల్ ట్యాన్ అంతా క్లియర్ అవుతూ ఉంటుంది. సో నేను మ్యాక్సిమం టిష్యూ యూజ్ చేస్తూ ఉంటాను. వన్స్ టిష్యూ యూజ్ చేసిన తర్వాత మనం హెయిర్ అనేది ముందుకు పడిపోతూ ఉంటుంది కాబట్టి దీనికి నేను ఒక బ్యాండ్ యూజ్ చేస్తాను. ఈ వీడియోలో చూస్తే మీకు కొంచెం ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు, కానీ చాలా వరకు నా డర్ట్ అంతా క్లియర్ అయిపోయింది. ఫేస్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. త్రూ అవుట్ ద ఫేస్ నేను ఒకసారి అప్లై చేసుకుని దీన్ని కొంచెం వాటర్ డిప్ చేసుకోవాలి. చేతికి కొంచెం వాటర్ డిప్ చేసుకుని త్రూ అవుట్ ద ఫేస్ అప్వర్డ్ డైరెక్షన్లో మనం మూమెంట్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, అప్వర్డ్ డైరెక్షన్లోనే యూజ్ చేయాలి. అప్వర్డ్ డైరెక్షన్లో యూజ్ చేసి సర్క్యులర్ మోషన్స్ బ్లాక్ ఐస్ దగ్గర, ఇంకా ఫోర్ హెడ్ దగ్గర సర్కిల్ మోషన్స్ యూజ్ చేయొచ్చు. అప్వర్డ్ స్ట్రోక్స్ యూజ్ చేసి మనకి ఎక్కడ ఆయిల్ ఉంది, ఎక్కడ ట్యాన్ ఉంది అనిపిస్తే అక్కడ యూజ్ చేయొచ్చు. ఐ మీద మాత్రం చాలా డెలికేట్గా అప్లై చేయాలి. జస్ట్ చాలా తక్కువ ప్రెషర్ పెట్టి ఐ మీద లైక్ రింగ్ ఫింగర్ యూజ్ చేయొచ్చు. రింగ్ ఫింగర్ యూజ్ చేసి చేయొచ్చు. మిగతా చోట్ల కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసినా పర్వాలేదు. ఫేస్ మీద మొత్తం క్లెన్జింగ్ మిల్క్ని యూజ్ చేసి బాగా స్క్రబ్ చేసుకోండి. వన్స్ అది ఫినిష్ అయిన తర్వాత ఒక వెట్ టిష్యూ ఫేస్ టిష్యూస్ అని దొరుకుతాయి. ఫేస్ టిష్యూస్ యూజ్ చేస్తే చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఫేస్ టిష్యూ యూజ్ చేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఏదర్ మీరు వెట్టింగ్ వైప్స్ అయినా యూజ్ చేయొచ్చు, వెట్ వైప్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈ ఫేస్ టిష్యూస్ అయినా యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. వన్స్ ఆ వెట్ వైప్స్ యూజ్ చేసిన తర్వాత లేకపోతే ఇలా క్లీనింగ్ చేసుకున్న తర్వాత చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ కొంచెం డ్రై అవ్వనివ్వాలి. ఇది చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను
టోనర్ యూజ్ చేస్తున్నాను. టోనర్ నేను జోస్లో యూజ్ చేస్తాను. జోస్లో కుకుంబర్ ఫ్లేవర్ ఉంటుంది, రోజ్ ఫ్లేవర్ ఉంటుంది, ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ నాది కొంచెం ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఈ డిస్టెన్స్ని గమనించుకోవాలి, డిస్టెన్స్ చూసుకుని స్ప్రే చేసుకోవాలి. దగ్గర నుంచి స్ప్రే చేస్తే అక్కడే అక్యుములేట్ అయిపోతుంది. సో కొంచెం డిస్టెన్స్ ఇచ్చి స్ప్రే చేసుకున్నారనుకోండి మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అది మనం టోనర్ స్ప్రే చేసిన తర్వాత ఒక కాటన్ ప్యాడ్స్ దొరుకుతాయి. కాటన్ ప్యాడ్స్కి స్కిన్ మీద జస్ట్ డ్యాప్ చేసుకోవాలన్నమాట. బాగా ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, లైట్ ప్రెషర్ తోటి డ్యాప్ చేసుకోవాలి. వన్స్ మీరు అలా డ్యాప్ చేసుకుంటుంటే మీకు ఫీల్ కూడా అర్థమవుతుంది, లైక్ లోపల దాకా మీ ప్రోడక్ట్ వెళ్ళింది. హెయిర్ ఫేస్ మీద పడకుండా దాన్ని కన్సీల్ చేయడానికి నేను ఒక స్ట్రాప్ని యూజ్ చేశాను. అండ్ ఫేస్ మొత్తం డ్రై అయ్యేదాకా వెయిట్ చేస్తున్నా. మనం టోనర్ అప్లై చేసాం కదా, నెక్స్ట్ దానిపైన మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా. నేను వచ్చేసి ఆక్వాబ్లాస్ట్ ఇంకా పాండ్స్ చూపిస్తున్నాను. ఆక్వాబ్లాస్ట్ లైక్ ఆల్ స్కిన్ టైప్స్కి వర్క్ అవుతుంది. పాండ్స్ అనేది కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఆక్వాబ్లాస్టే యూజ్ చేస్తున్నాను. ఆ ప్రోడక్ట్ అనేది మనము ఒక స్పాచులా తీసుకుని హ్యాండ్ మీద అప్లై చేసుకుని దాన్ని కొంచెం బ్లెండ్ చేసుకుని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి యూజింగ్ బ్రష్ అనమాట. ఇప్పుడు నేను చూపించబోయే బ్రష్ వచ్చేసి స్లిప్పింగ్ బ్రష్ అనమాట. ఈ స్లిప్పింగ్ బ్రష్ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి క్రీమ్ తీసుకుని. సో నేను ఆల్ ఓవర్ ద ఫేస్ అప్లై చేస్తున్నాను క్రీమ్ తీసుకుని. ఈ స్లిప్పింగ్ బ్రష్ తోటి సర్క్యులర్ మోషన్స్లోనే తిప్పుకుంటూ రావాలన్నమాట. కంప్లీట్ సర్క్యులర్ మోషన్స్లోనే ఐబ్రోస్ దగ్గర, ఐస్ కింద ఏరియా, లైక్ డార్క్ సర్కిల్స్ ఉన్న ఏరియా, ఇంకా చీక్స్ దగ్గర, నోస్ దగ్గర, అప్పర్ లిప్ దగ్గర, లిప్స్ దగ్గర మొత్తం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ రావాలన్నమాట. మాయిశ్చరైజర్ అబ్జార్బ్ అయిపోతుంది. అబ్జార్బ్ అయ్యేదాకా మనం కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ యూజ్ చేయాలి. ప్రైమర్ ఎందుకు అంటే మేకప్కి మన స్కిన్కి మధ్యన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ప్రైమర్ అనేది. నేను వచ్చి పిఎస్సి బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను ప్రైమర్. ఆ ప్రైమర్ కూడా నేను కొంచెం హ్యాండ్లో తీసుకొని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం సిటిఎం ఫినిష్ చేసాము, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. నెక్స్ట్ ఏం చేయాలి అనేది నా అప్కమింగ్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.